హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది చేతబడి అనగానే భయపడి వెళ్ళిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి, ఎందుకు అలా అన్నాను చెప్తాను. ఇక్కడైతే మధ్యాహ్నం అన్నం ఎక్కువగా ఉండిపోయిందనమాట. దీన్నైతే నిమ్మకాయ కలిపేసి పులిహోర చేద్దాం అనుకున్నాను. నేను ఇలా చేద్దామని వైట్ రైస్ పక్కన పెట్టేసి నిమ్మకాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక పక్కన పెట్టానండి. మా పిల్లలైతే ఈలోపు స్కూల్ నుంచి వచ్చేసారనమాట. వచ్చి రాగానే వీటిని చూసి, ఏంది మమ్మీ చేతబడి చేస్తున్నావు నువ్వు ఇంట్లో అని అనేసారనమాట. నేనైతే ఈ విధంగా ఈరోజు మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేశానండి. ముందైతే రైస్లో నిమ్మకాయ, ఉప్పు అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే పోపు వేసుకుంటున్నాను. దీనిలో శనగపప్పు వేసుకుంటే ఆ పంటి కింద తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అవి ఎక్కువ వేసుకున్నానమాట. ఇంకా యాజ్ యూజువల్గా కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లిపప్పులు అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని చక్కగా పోపు అంతా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రైస్ మీద అయితే వేసుకున్నానండి. ఇదైతే వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంది. మా పిల్లల కోసం ఈరోజు స్నాక్స్ అయితే నేను ఇది ప్రిపేర్ చేశానన్నమాట. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో కావాలి అనుకుంటే యూట్యూబ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ కొట్టి వెళ్ళండి.